టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో 2 వారాల పాటు చెంచల్గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందన్న విషయాన్ని ఈ కేసు మరోసారి రుజువు చేసింది అంటూ ఎంతో మంది వ్యాఖ్యలు చేశారు. అసలు విషయానికొస్తే కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ కారణంగా తాను లైంగిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అంటూ ఒక జూనియర్ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ కథ మొదలైంది. అయితే ఈ ఘటన నార్సింగ్ పరిధిలోకి రావడంతో జీరో ఎఫ్ఐఆర్‌ని సెప్టెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం రాయదుర్గం పోలీసులు నార్కింగ్ పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగినటువంటి నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్‌ని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయగా ఆయన పరారీలో కూడా ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ గోవాలో ఆయన్ని గుర్తించి అక్కడే అరెస్ట్ చేశారు. 2017లో తన టీమ్‌లో చేర్చుకుని ఔట్‌డోర్ షూటింగ్ ముంబైలో బస చేసిన హోటల్ మీద తన మీద ఆయన అత్యాచారం చేశాడని, బహిరంగంగా పెళ్లి చేసుకోమని వేధించాడని, ఆ దేడి నుంచి తట్టుకోలేక ఇలాంటి కంప్లెయింట్ ఇస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను చిన్నగా ఉన్నప్పుడే తన మీద లైంగిక దాడి చేశారని పోలీసులు చెప్పడంతో జానీ మాస్టర్ మీద పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చెంచల్గూడ రిమాండ్‌లో ఉన్నటువంటి జానీ మాస్టర్‌కి కొద్దిసేపటి క్రితం బెయిల్ కూడా వచ్చింది. అయితే జానీ మాస్టర్‌కి సంబంధించినటువంటి విషయాలు తెర మీదకి రావడంతో చాలా మంది సెలబ్రిటీలు జానీ మాస్టర్ ప్రవర్తన మీద మండిపడ్డారు. పైగా అల్లు అర్జున్ కూడా జానీ మాస్టర్‌కి వ్యతిరేకంగా బాధిత యువతికి అండగా నిలిచారని, ఇందులో భాగంగా తాను నటిస్తున్న 'పుష్ప 2' సినిమాలో అవకాశం కల్పించినట్టు వార్తలొచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని, అసలు నిజం ఇదేనంటూ మరొక వార్త తెర మీదకొచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే జానీ మాస్టర్, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి 'పుష్ప 2' సినిమా. ఈ సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పనిచేశారు. ఆ తర్వాత 'పుష్ప 2'కి మాత్రం బాధిత యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. జానీ మాస్టర్ మీద కేసు ఫైల్ అయిన తర్వాత తనకు సహాయం చేయాలని, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తనని పని నుంచి తీసేయొద్దని సెట్‌లో ఒకరోజు క్యారవాన్ నుంచి వస్తున్నటువంటి అల్లు అర్జున్ ఆమె వేడుకుందంటూ మరో వార్త బయటకొచ్చింది. దీంతో ఓకే అన్న అల్లు అర్జున్, మీ పనికి ఎటువంటి ఇబ్బంది కలిగించమని, దయచేసి మీరు పని చూసుకోండి అంటూ ఆమెకు చెప్పారట. అయితే కొన్ని మీడియా ఛానెల్స్ మాత్రం అల్లు అర్జున్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారంటూ కావాలనే తప్పుడు వార్తలు ప్రచురించాయి.